మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 45,000 పాఠశాలలు, 35 లక్షల మంది విద్యార్థులు, సుమారుగా 70 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,000 ఉపాధ్యాయులు, 50,000 మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడతాం స్వయంగా నేను చూసా. మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి 5 స్టార్ రేటింగ్లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి, పిల్లల అటెండెన్స్ ఏంటి, వాళ్ళ మార్కులు ఏంటి, మొత్తం జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు. విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం. మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నాం. అందరు చూపించండి ఒకసారి. దాంట్లో మీకు 2 ఉన్నాయి. ఒకటి రిపోర్ట్ కార్డ్, ఇంకొకటి హెల్త్ కార్డ్. ఆ హెల్త్ కార్డులో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం. గతంలో మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు. రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. అంతేకాదు, పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దల పేరు పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత. అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం, భోజనాల దగ్గర ఫోటో తీస్తాం, ఇవన్నీ ఆపేసేయమని నేను ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అంతేకాదు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసడానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు, పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనం మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది.
సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది. అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా ఆడ మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్లో మీరు ఎంబీఏ చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని. వాళ్ళకి ఒకటే చెప్పా, పుస్తకాలన్నీ చదివాం, కేస్ స్టడీస్ చేసాం, అన్నీ నేర్చుకున్నా. అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది. మొదటిసారి నేను ఎల్లక్కడ పరీక్షలు రాయాల్సిన సమయంకి వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క అంటే ఒకే కుర్చీ కాదు, ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. స్టాన్ఫర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది. నేను కాపీంగ్ చేయను, పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని. సుమారుగా ఒక 30 ఎగ్జామ్లు రాసుంటా, 30 పరీక్షలు. ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు. అందుకే అంటున్నా, సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం.